హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కకున్న గంట సింబల్ ని నొక్కండి. అట్లా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ లోనైతే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇంకా హైప్ చేస్తున్నారు కదా మన వీడియోస్ ని. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికి పేరు పేరున మా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి ఈ వీడియో ఏంటంటే ఆడబిడ్డకి కష్టం వస్తే పార్ట్ 15. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాను రానా నేను రాని మొక్క మంగడ పోతే ఏడవైనవే. చెట్టు ఎక్కత్తమ్మా, చెట్టు ఎక్కు, పళ్ళు తెంపు, కింద వారయ్యు, నేను ఏర్తా అంటివి. నేను మంచిగా ఎక్కినా గానీ మళ్ళీ దిగుడు దిగొత్తలేదు. ఈడున్న గోసనే ఉన్నది, మళ్ళా ఇంత కొమ్మిడు ఎరుగుతుందో అని భయం అవుతుంది. ఈ చెట్టుకు మామిడి చెట్టు దయ్యం ఉన్నదో మరి. ఏందో సప్పులు అయితే తాపుకోసారి. ఇప్పుడు నేను పైకి లేచి మాడితే తెంపితే ఉంటానా? ఎల్లులు కల పడితే నా తీరుగది నాపతి పాడుగాను. ఎందుకు తాపతి అవుతుందో ఏమో నాకు. రాని ఒరే రాజుగా ఏడు తెచ్చినవరా? మీ మమ్మీని కాపాడదు దారా చెప్పునా? నువ్వన్నా కాపాడే మమ్మీని. పూలు వచ్చేటట్టు లేరు. మామిడి పండు చేతికి అందిన అయిపో, కిందికున్న అయిపో. ఒక్క మామిడి పండు అంది మునుగుతలేదు. అది అందరినంటే ఎంత పైకి ఎక్కన్నా ఏమో. ఎక్కినందుకు మామిడి పండ్లు కిందికున్న అయిపో. 10 నిమిషాలకు పండు తిండు. వాళ్ళని నచ్చేదాకా ఇట్లనే వండుకొని చూద్దు. ఏం నుంచి ముళ్ళకి కింద పడితే ఉంటానా? ఈ మామిడి పండ్లు దేవుడెరువు. నా మామిడి పండ్లు అన్ని రసాలు అయితట్టున్నాయి. అయ్యో, వీళ్ళందరూ కొంపదీసి ఇంటికి వీకేంది? ఇంటికి వీక్తే వీకని కానీ మరీ నేను ఒక దాన్ని బర్రె ఏటో పోయిందని మిస్సింగ్ అవుతుందని చూసుకోవాలి కదా. తెచ్చిన స్నాక్స్ అన్ని అట్లనే ఉన్నాయేమో అన్నా. అవి మిగిలిన చూస్తేనన్నా నేను గుర్తు రావాలి కదా. ఆయన నన్ను తినకపోతే బాక్సులన్నీ ఖాళీ చేస్తే నన్ను గుర్తు చేసుకుందరు. ఇటు రా సిటీ, ఇటు చూడు. మన కోసమే సిద్ధర్ పరిచిండు సిటీ. దా మరి ఇంకోళ్ళ కోసం అనుకున్నావు, మన కోసమే. దా అచ్చిగా కూసో. ఏం చెయ్యదా సిటీ? మమ్మీ డాడీ ఆట ఆడుకుందామంటావు కదా. అది ఏం చూడది, అన్ని డబ్బాలు ఉన్నాయి కదా ఆడ. ఆ డబ్బాల ముందటనే కూర్చుంటది. అది డబ్బాలు ఒడిచేదాకా లేవది. ఇప్పుడు ఏడైపోతాయి సిటీ. మస్తు తెచ్చిండ్రు స్నాక్స్. ఏదా ఏం చెయ్యది, అది ఒక రోజంతా తిన్నా అయిపోదా. కూసో సిటీ, నీకోసమే కదా గిట్ట కాళ్ళు చాపుకొని కూర్చున్నా. మీద కూర్చుంటావా అని కింద నీకు బండలు ఒత్తుకపోతుందా? మమ్మీ డాడీ ఆట. నువ్వు మమ్మీవి, నేను డాడీని, సరేనా? మన చిన్న పోరివాణి సిగ్గుపడడానికి నా మొగుని మీద నువ్వు కూర్చుండేంది, బాబా అనుడేంది, సిగ్గైతాంది అనుడేంది. గోర్నా అమ్మో, వీళ్ళు నా కొంప కొల్లారి వేస్తట్టే ఉన్నారు కదా. దానికి కింద కూర్చుంటే బండలు వచ్చకపోతాయట అనేది మీద కూర్చోబెట్టుకున్నాడు. గోర్నాయన్నో, గా బేబీ వీటిది కథ అయిపో. ఇలా నొక్క తనుడు అంటుండే. ఇంకేం చేస్తారో చూద్దాం. నేను అరుమ ఎంత సన్నగుంది సీటీ. చెట్టులు కిలవుతుంది బా. ఏం కాదు, మంచిగుంటది. మనం అందుకే ద్రాక్ష తోటకి వెళ్దామన్నాను కదా బా. ఎందుకు సీటీ? మాడి తోట మంచి లేదా? మాడి తోటకు అందరు వచ్చారు. మనం ద్రాక్ష తోటకి వెళ్తే అక్కడ ఎవరు ఉండకపోయేవాళ్ళు. నువ్వు నేను అంతే బా. ఎప్పటికైనా వెళ్దాము. ఏ గిరిజకి ఎవ్వరు రారు సిటీ. నువ్వు నేనే ఇప్పుడు కూడా. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. చరిత్రలో నిలిచిపోదామా బా మనిద్దరం? నిలిచిపోతారు. ముసలి మొఖాలకు ప్రేమాయణం అని చరిత్రలో ఏం కర్మ, అన్నిట్లో నిలిచిపోతారు బా. ఏంది సిటీ, స్వీట్ తింటావా? వద్దు బా, నాకు హాట్ కావాలి. ఇక నువ్వు హాట్ కావాలంటే ముద్దు పెట్టుకుంటానట.
సీట్ కావాలంటే నువ్వు నన్ను ముద్దు పెట్టుకో అన్నట. సరేనా? అయితే నాకు రెండు కావాలి బా. ఏంది ఇప్పుడు వీళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటా? వామ్మో, ఆస్ట్రేలియా చెల్లె అని నేను దగ్గరికి వస్తే ఇది చక్కగా నా మొగునికి పెట్టింది కదా. అసలు ఇది ఆస్ట్రేలియా నుంచి ఎగ్గిడికి ఎందుకు వస్తాను ఊకే అనుకున్నా. ఏం కోసం వస్తాను ఏంది? ఊర్లి దాని కోసం ఈ నోట్ల చెప్పు పెడితే ఈడు సాయంత్రం కాగానే చక్కగా ఇంటికి పోయి వండక నువ్వు అన్న అవసరమా ఇంకి ఆయన ముఖాల్లో చెప్పునాడ పెట్టా. చీటి, నేను రెడీ స్టడీ 1 2 3 అంటే నువ్వు ఒక్కటిసారి గట్టిగా పట్టుకోవాలి, ముద్దు పెట్టాలి నాకు. సరేనా? సరే బా. ఓ దొంగ మొక్కలారా, ఓ దరిద్రులారా, ఇప్పుడు మీరు గిడ వండుకొని కాపురం పెడితే నేను మిమ్మల్ని గిడ కూర్చొని మరి చూడన్నా. నాకు గంట అదృష్టమారా. ఈ సంగతి చెప్తా ఆగుండురా. బా, ఏంటది? ఎంత సౌండ్ వస్తుంది? ఏమైంది బా? ఏం కాలేదు సిటీ, ముద్దు పెట్టుకో. దారా, నేను ముద్దు పెట్టుకుంటా నిన్ను. దారా, నేను ముద్దు పెట్టుకుంటా నిన్ను. గట్ల చూస్తాను ఏంది సిటీ? దయ్యం పట్టింది ఏంది నీకు? బా, నాకు భయమవుతుంది. నోటికి వచ్చినట్టు అవుతుంది. నేను వాళ్ళకి చెప్పుకోవాలి, ఉచ్చరాలింది కింద. ఇంకో పాయింట్ కూడా తెచ్చుకోలే. లేవో నేను పొందబెట్ట. ఎంతసేపు కూర్చుంటావులే, కాళ్ళు గుంజి చేస్తున్నాయి. ఇప్పుడు ఉరుకుడు ఊరుకు రాదు. ఉరుకు సిటీ, ఉరుకు. ఆగురా, ముద్దు పెట్టుకుంటా. తొందర ఉరికే. బా, బాలేదు పోలేదు. రక్తం తాగుతా. లేపు బా, లేపు నన్ను. ఓలమ్మో ఓలమ్మో, ఇది ఇన్ని రోజుల నుంచి మామిడి తోట అని గిందుకన్నదా? మామిడి పండ్లన్న తెంపుకొస్తారని నేను అనుకుంటే. ఓ దొంగ మొగపు దానా, నువ్వు నాకు చెల్లెవానే లేకపోతే ఇంకేమన్నానా? నీ సంగతి చెప్తుండే అబ్బబ్బా ఈ సెట్ ఎక్కింది నయమైంది. ఇంకా రానిది ఎందుకు ఎక్కమన్నావో గాని వీళ్ళ రహస్యం బయటపడ్డది. ఇది ఏమైనా బా 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 అంటే చిన్నప్పటి సంది చూసింది కదా, అందుకే అంటుందని నేను అనుకుంటే. ఓర్ దీని బా నోట్ల మన పోయింది. ఆ బేబీ ఎడగొచ్చింది ఇంతకి. అది గీసంటిదేనే, ఛాన్స్ దొరికితే చాలు ఓ మురళి ఆ మురళి అంటది. ఆస్ట్రేలియా చెల్లెదానా, నీ సంగతి చెప్తుండే. నన్ను గింత మోసం చేస్తావే నువ్వు? రా ఇంటికి రా. ఇంటికి వచ్చినాక నిన్ను ఒక్క తన్నుడు కానీ ఆస్ట్రేలియాలో వడగొట్టకపోతే నా పేరు అనస్యనే కాదు. ఇప్పుడు నా మనవరాలు ప్రియాంక వస్తుంది. దానికి ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఫోన్ చేస్తుందా మోహన్కి? ఆడ హాస్పిటల్లోనే వచ్చే ఫోన్ చేస్తాడు. ఏం చెప్తాడు? నేను కొట్టినా అని చెప్తాడా? చెప్పడు. ఇజ్జత్ తక్కువడు. కొట్టినా అని చెప్తా అని ఇజ్జత్ మానం ఏడిపోతుంది. ఇంకేమన్నా కథలు వెళ్తాడా? అసలు ఆయనకి వచ్చే ధైర్యం ఉన్నదా? ఇక మళ్ళా వస్తే ప్రియాంకతోటే రావాలి. ఒక్కడు వచ్చేంత ధైర్యం లేదానికి. ఆయనకి ఇక నన్ను చూస్తేనే ఉచ్చరాలుతుంది. బొక్కలు ఇరిగేదాకా చంపిన దరిద్రుణ్ణి. మనవాడు బంటిగాడు చూస్తే ఇంతగానం కొడుతుండే నాడు నా చేతిలో చిక్కి చచ్చిండాడు. ఎందుకు కొట్టాడు? పెళ్ళానికి అట్లా తూరుకుంటాడు ఎవడన్నా? మొన్న రోజు పిసపిస మాటలు మాట్లాడిండనే అన్ని తుక్కు వేసి పెట్టిండు. ఏ గిసొంటి పని చేసిండంటే ఊకుంటాడా? చంపే పారెత్తుంటే కావచ్చు అని. నా చేతిలో ఇక్కిందే నయమైంది అన్నట్టు అట్టిగా కాలు చేతులు ఇరగొట్టి పెట్టినా. నా అన్న బంటి, నీ భార్యనైతే కాపాడినారా? ప్రియాంక, ఇక నువ్వు ఏమనుకుంటావో ఏం చేస్తావో నాకు తెలియదు. నా ప్లేస్ లో ఏ ఆడదున్నా గిట్లే ఎత్తుండే అని నేను అనుకుంటున్నా. వాడుంటేనైతే నీ మొగని చంపేస్తుండే. ఇక అది వచ్చినాక ఎంత రపరప ఎత్తదో, ఆడు దీనికి ఏం చెప్తాడో. అవ్వో ముసల్దాన్ని నాకే గింత టెన్షన్ అవుతుంది. ఈ వయసులో నన్ను గింత సతాయించుకోవట్టే వీళ్ళందరూ. మీను ఎక్కడుంది బామ్మ? నిన్ను అక్కడికి వెళ్ళమన్నాను కదా. ఇన్నే ఉన్నదిరా, అది మీ అత్త రూమ్లా. ఇప్పుడే బయటకు వచ్చిన నేను. ఓ అప్పటి నుంచి మేము పైననే ఉన్నాం. ఏమైందిరా నాన్న, భయపడతానవా? నిన్ను చూస్తే చాలు బామ్మ, ఎంత టెన్షన్లు ఉన్నా కూడా మనసు ప్రశాంతం అవుతుంది. నాకు కూడా గంతేరా. నిన్ను నా మానవాడిని సురేష్ని ఇద్దరిని చూస్తే నాకు గట్లే అవుతుంది. నన్ను చూసి మీరు ఎగిలిస్తారు చూడు, అది చూడంగానే అబ్బా ఎంత సంబరం అవుతుందిరా నాకు. ఏమైందిరా, ఎట్లా నా దిగులుగున్నావు? ఏం లేదు బామ్మ, నీతో చాలా విషయాలు మాట్లాడాలి బామ్మ. ఎటేటు తిరిగి వచ్చిండో ఏమో, నిద్ర పోతాండు కదా.
మంచిగా పైన పోయి వండక ఏందో గీడ అన్నాడు. ఏం ఆలోచిస్తాడో ఏం రంది పెట్టుకున్నాడో. పాపం నా బంగారు కొండను ఇంట్లో ఎట్లా చేస్తాండ్రు. ఆ లంబడి కొడుకు వచ్చినప్పటి నుంచే ఇంట్లో ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఎటు పోయింది వీళ్ళు మరి? వీడు వచ్చింది ఇంకా సురేష్ రాలే. ప్రియాంక ఎటు పోయింది? చక్కగా దవాఖాన పోయింది ఏంది? వీడు నాకు చెప్తలేడా? దాస్తున్నాడా? ఎట్లా కట్టుకుంటావు మా అమ్మ? నీకు చెప్తే చెప్పాల్సింది నీకే ముందు. నువ్వైతేనే ఏదో ఒక సొల్యూషన్ ఇస్తావు. మిగతా వాళ్ళకి చెప్పి ఏం లాభం లేదు. కానీ నీకు చెప్తే నీ గుండె ధైర్యం ఎంతో తెలియట్లేదు. గుండె ధైర్యం అయితే నీకు బాగానే ఉంది. కానీ నీ మనవరాలు కదా, మనవరాలి జీవితం అలా అయిందంటే తట్టుకోగలవా బామ్మ? మీనాక్షిని అట్లా చేసిండంటే వీడు ఏమనుకుంటాడో. దాన్ని తీసుకొని తల్లిగారింటికి పోతాడు కావచ్చు. ప్రియాంకకి కాదు, వీనికి కాదు, సురేష్కి చెప్పాలి. అదే కరెక్ట్. అసలు చెప్తా, మనవాడు సురేష్కే చెప్తా. వాడికి ఇట్లా చేసిండురా, నేను గిట్లా చేసాడు వడగొట్టినవన్నీ, దవాఖానలో చచ్చిండని చెప్తా. ఆడు ఎట్లన్నా చేసి అక్కకి చెప్పుకొని. వీనికి చెప్తే వీడేం చెప్తాడు పాపం, ఇంకా ఇంకా బాధపడతాడు. మహేంద్ర, ఇంతసేపు ఎటుపోయిండ్రు? చిన్న పనుండే బామ్మ. ఏం పని? ఆఫీస్ కూడా సెలవు పెట్టిండ్రు ఇవాళ. సెలవు పెట్టినాం గాని ఆఫీస్ పని ఒక దగ్గరకు పోయి చేయాల్సి ఉండే. అవునా? బామ్మకి ఈ విషయం తెలిస్తే ఏమంటుందో. బంటి ఇప్పుడే చెప్పొద్దన్నాడు కదా, సమయం వచ్చినప్పుడు చెప్పాలి. దారా ఇడు పోని. బంటిగాడు పైన పోయినాక నీకు చెప్తా కొన్ని ముచ్చట్లు. అన్ని పచ్చడి పచ్చడి చేసిన. నాకు నా మనవాడు సురేష్కి ఆడంటే బాగా ఇది ఉండే. ఛాన్స్ దొరికితే ఆడు చచ్చిపోతాడు మా చేతిలో అన్నట్టు ఉండే. ఆడు మీనాక్షిని వెనక నుంచి పట్టుకున్నాడు అన్నప్పటి నుంచి అన్ని చూస్తేనే కాలుతాంది మాకు. ఎప్పుడెప్పుడు వేద్దామా అన్నట్టుండే. ఆకాశి ఈకసి అన్ని తీసుకున్న పాటు. చూసారా చింద్రో నాయన, అది చూస్తా ఉంటేనే నాకు భయం ఏమునుగుతుంది. నీ మొగుడిని సావ చంపినే అంటే ఏం చేస్తుందో ఏమో. నన్ను చంపేస్తుందో మరి ఏం చేస్తుందో. చంపేస్తే చంపేని, ఆయనకి శిక్ష పడాలే పడ్డది. కూర్చోండిరా, ఎంతసేపు నిల్చొని చూస్తారు? బంటి ఎంత మంచి రిలాక్స్ అవుతున్నాడు బామ్మ ఒడిలా. కదా, నాకు కూడా అట్లనే పడుకోవాలని ఉంది. టెన్షన్ కి స్ట్రెస్ కి మైండ్ అంతా హీట్ ఎక్కిపోయింది. నీకే అట్లుంటే నాకెట్లుంటదిరా? నాకైతే ఇంకా ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఏడ్చి ఏడ్చి తలనొప్పిగా ఉంది. లక్ష్మికి కాఫీ తెమ్మని చెప్దామా? చెప్పురా. నాకేమో బామ్మ మీద అలా పడుకోవాలని ఉంది. బంటి ఆల్రెడీ పడుకున్నాడు. నాకు కూడా. బంటి, అరే ఎందుకు లేపుతానోరా? గొడసే బండని నడు. బంటి, ఆ బంటి, బంటి, ఆడు సోయి లేకుండా వన్నాడు. నడండి. కూరళ్ళకి ఏం పుట్టింది? ఏమో గివిని లేపుతాను పన్నోని. బంటి. అయ్యో చెప్తున్నారా మీరు వాడిని లేపుతాండ్రు. పండుకోరా, నువ్వు పండుకో. ఏమైంది బావా? మీకేం చెప్పాను నేను? మర్చిపోయారా? ఎందుకు లేపుతున్నారు నన్ను? ఏం మర్చిపోలేదు బంటి. నువ్వు బామ్మ మీద పడుకొని రిలాక్స్ అవుతున్నావు కదా, అయితే రిలాక్స్ కూడా అర్థమైంది. నాకు కూడా అలా రిలాక్స్ అవ్వాలని ఉంది బంటి. నాకు కూడా. మీరిద్దరికన్నా ఎక్కువ స్ట్రెస్ నాకే అయింది కదా. నేను ముందు రిలాక్స్ అవుతాను. అక్క ఫస్ట్ వచ్చింది నేను, ప్లీజ్. నీకేం చెప్పానురా? లేదక్క, బామ్మకి నీకన్నా నేనంటేనే ఇష్టం. కాదు, నీకన్నా బంటి అంటేనే ఇష్టం. అందుకే బంటిని పడుకోబెట్టుకుంది. అక్క, బామ్మ నువ్వు చెప్పు, నీకు నేను ఇష్టమా బంటి ఇష్టమా? ఇద్దరు ఇష్టమేరా. నువ్వో కన్ను వాడో కన్ను. చూసినావా? ఏంది చూసినావా? నువ్వు వాడు ఈక్వల్ అన్నది. నేనో కన్ను వాడో కన్ను. బాడీలో కన్ను కన్ను ఇంపార్టెంట్ ఏది లేదు. అందుకే నేను ఫస్ట్ పడుకుంటా. గాడిది గుడ్డేం కాదు. బామ్మ నీకు వీళ్ళిద్దరంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? అమ్మో, ఏంది నువ్వు? నీ మొగుడు నీ దాన్ని నా పచ్చడి చేసినా అని తెలిస్తే నన్ను ఏం చేస్తావా అని నాకు భయం అవుతుంది. నువ్వు వచ్చి నా మీదనే వంటాను వాటివి. పెద్ద అగ్ని పర్వతాన్ని మీద వంట పెట్టుకున్నట్టే ఉంటది. ఇక ఎప్పుడు బద్దలవుతుందో ఏమో. ఆడ ఆయనతో ఫోన్ చేస్తే నా నేనే పీక విసుకు చంపుతావో మరి కత్తి పట్టుకొచ్చి కొడతావు. దీనికి అసలే మొగడు అంటే బాగా ఇష్టం. ఆడు ఏం చేసినా చేయకుండా మొగుడా మొగుడా అంటది. బంటి ప్లీజ్ లేవు. ఇప్పటిదాకా అన్నావు కదా బంటి, ఇప్పుడు నేను పడుకుంటా లేవా ప్లీజ్. ఈ ఏడవన్నా బావా, ఒక నిమిషం కూడా వండలే. ఇద్దరు ఎత్తిపోయినట్టే ఉరికొచ్చిండ్రు. అరే సురేష్ జరుగురా. జరుగు బంటి. అంతేటో ఎత్తాండ్రు ఎవరా చిన్న పొరగాళ్ళు కొట్లైనట్టు.
పన్నోని లేపిన రట్టిగా. మరి పడుకో బంటి, నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు లేచాక నేను పడుకుంటాను. ఎన్నిసార్లు చెప్పాలక్క, ముందు నేనని. ఫస్ట్ నేను వచ్చిన బామ్మకి నేనంటేనే ఇష్టం. రేపు మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవాలి. నేను కూడా వస్తా ఆఫీస్ కి, నేను కూడా వర్క్ చేయాలి, నాకు కూడా స్ట్రెస్ రిలీవ్ కావాలి. ఏందక్క నువ్వు, నా పిల్లం పిల్లలు ఇక్కడ లేనే లేరు, ఆ టెన్షనే నాకు ఎక్కువ ఉంది. వాళ్ళు లేరని నీకు టెన్షన్ అయితే వీడు ఉన్నాడని నాకు టెన్షన్. నా రూమ్ లో పడుకుంటున్నావు కదా, ఓ పడుకపో. అది ఇప్పుడు కాదు, రాత్రి. నువ్వు అక్కడ కూర్చో సోఫాలో. హలో బావా, కొంచెం జరిగితే నేను పోతా. జీవితంలో నాకు ప్రశాంతత అనేది లేకుండా చేస్తున్నారు కదా ఇద్దరు. నాకు అర్థమైంది, ఫిక్స్ అయినట్టున్నారు ఇద్దరు కలిసి. మా నిద్రం బాగా బాధలు పడుతున్నాం, వీడు ఒక్కడు మంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడని నాకు అర్థమైంది. ఇక్కడ అందరికన్నా ఎక్కువ బాధపడేది ఎవరంటే నేను ఇంకా బామ్మ. ఈ మొహాలకు అంత సీనే లేదు. ఇప్పుడు నేను ఏమైనా అన్నానంటే అమ్మో. అదేం పడ్డాడు, బామ్మ కూపిరి ఆడుతుందాడా, కాలు నొప్పెడతాయి. నువ్వు కింద కూసో బామ్మ. బావా అది ఏం కూర్చున్నాడు, మంచి కూసో. ఏమిరా ఇది? బామ్మ నాతోటి కాదుగా, నేను పోతున్నా. పో బిడ్డ పో. సురేష్కి ఏమన్నా చెప్పుదామంటే ఇది వచ్చి కూర్చున్నది కదా, ఇప్పుడే అతిథి. రేపు చెప్పుదాం. పోయి వచ్చిండ్రు పొరగాళ్ళు, ఏంతో రిలాక్స్ అంటారు, స్ట్రెస్ అంటారు. రిలాక్స్ అయినట్టే అనిపిస్తలేదండి అక్క, నీకు అనిపిస్తుందా? మస్తు రిలాక్స్ అయిందిరా. నాకు కూడా అయిందనుకో, కానీ నిద్ర వస్తలేదు. అవునరా, నాకు కూడా పడుకోవాలని ఉంది, కానీ నిద్ర వస్తలేదు. బంటి ఎంత మంచిగా అన్నాడు. బంటికి అట్లనే అక్క, ఇట్లా వంటడం నిద్రలోకి పోతాడు. మనకు అట్లా అసలు నిద్ర రానే రాదింద్రా. వంట రాత్రి నిద్ర పడుతుంది, లేకపోతే లేదు. ఇట్లా నాప్ తీసుకోవడం అసలు శాతనే కాదు మనకు. మీను లోపలికి రా బంటి. మీను పడుకుందా అత్తయ్య? లేదు, పడుకోలేదు. పైనకి రమ్మనండి. అలాగే వెళ్ళు మిన్న. బంటికి చెప్పేస్తానేమో, భయం వేస్తుంది మమ్మీ. వద్దు, చెప్పొద్దు, బామ్మ తెరిచింది. బామ్మ మెల్లిగా చెప్తుందిలే. నువ్వు ఇప్పుడు దేని గురించి మాట్లాడకు, అల్లుడు అలసిపోయి వచ్చాడు. నేను చెప్తానులే అల్లుడికి, నువ్వు వెళ్ళు. అమ్మా, రూమ్ క్లీన్ చేయించినట్టుంది మీను, హాయిగా పడుకోవచ్చు. బంటితో ఇలా మాట్లాడాలి నేను. ఇప్పుడు నన్ను బంటి మాట్లాడిస్తే చాలు నాకు ఏడుపు వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి. నేను ఏంట్రా బంగారం, అలా ఏడుస్తారా ఎవరైనా? నేను ఎక్కడికి వెళ్ళాను రా? సారీ, నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్ళినా నేను విడిచిపెట్టి వెళ్ళను, సరేనా? సారీ రా మీను, షాపింగ్ లేట్ అవుతుంది అనుకున్నాను రా, లేకపోతే నేను తీసుకెళ్ళేవాడిని. నేను పలికావా మళ్ళీ, నాతో మాట్లాడవా? నేను బంగారు, అలా ఏడవద్దురా ప్లీజ్. నేను వచ్చేసాను కదరా, నన్ను నీ ఒళ్ళో పడుకోబెట్టుకోరా. నిద్ర వస్తుంది, చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది. నాకు నేను హక్ చేసుకుని నీ గుండెల మీద పడుకోవాలని ఉందిరా. పడుకుందాంరా, ఇల్లు మొత్తం క్లీన్ చేయించినట్టున్నా. భయం వేస్తుంది బంటి. నా మీనుకి భయం పోయింది అనుకున్నానే, మళ్ళీ ఎందుకు ఇలా అంటున్నావు మీను? ఏం జరిగింది మీను? ఏం లేదు, చాలా మిస్ అవుతున్నాను. నేను కూడా రా, ఎల్లుండి నుంచి ఆఫీస్కి ఎలా వెళ్తానో ఏమో, నువ్వు లేకుండా ఎలా ఉంటాను? ఆఫీస్కి రావచ్చు కదే నువ్వు కూడా. వస్తాను. నా బంగారు. బంటి, సురేష్ బాబా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నేను ఒక స్మైల్ ఇవ్వరా. బంటి, ప్రియాక కూడా వచ్చింది. కొంప తీసి ఆ నాగార్జున గురించి తెలిసిందా ఏంటి? ఎందుకు ఇద్దరు ఇక్కడికి వచ్చారు? డోర్ కొడుతున్నారంటే ఏమైనా తెలిసిందా? ఏంటి ఎందుకలా మాట్లాడుతున్నావు? బంటి, కామ్ గా మాట్లాడు. ఏంటి బావా? బంటి ఏం చేస్తున్నావు? మా బెడ్రూమ్ లో గడ్డి బాగా పెరిగిందట,
ఎలా పీకాలా అని డిస్కస్ చేస్తున్నాము. అవునా, బెడ్రూమ్ లోనా? ఎక్కడ? ఎందుకు? మీరు కూడా పీకుతారా ఏంటి? బంటి జోక్ చేస్తున్నారా? జోకా బంటి? బామ్మ దగ్గర పడుకుంటానన్నారు కదా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అది మన ఇద్దరమేమో ఇక్కడ, ప్రియాంక మన మీనాక్షి కింద పడుకుంటారు కదా నా రూమ్ లో. ఎందుకన్నయ్య? ఏం లేదు మీను, మేము అలా అనుకున్నాం. అది నైట్, ఇప్పుడు కాదు, ఇంకో 2 గంటలు అయితే నైట్ అవుతుంది. ఏమున్నది దానికి? రా మీనా. బంటి నేను వెళ్తున్నాను రా. సీరియస్ అవ్వకు, కూల్ గా ఉండు. అక్క ఏం లేదు మీనా, రా. అట్లా ఎంతసేపు నిల్చుంటారు నా ముందట ఈ అనుకుంటా? చూలేక చేస్తున్నా, పోయి పడుకోపోండి. ఎందుకు బంటి అంత సీరియస్ అవుతావు? ఆల్ ఈజ్ వెల్ అనుకో. ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయి? ఇప్పుడే రావాలా? రాత్రి వస్తే ఏమయ్యేది? నా పిల్లంతో తనివి తీరా మాట్లాడుకోవద్దా? మాట్లాడుకోవచ్చులే బంటి, దాంతోటి మాట్లాడకుండా నేను ఉండలేను. ఇప్పుడు దాకా చాలా మిస్ అయ్యాను నా మీనుని. మరి నేను కూడా స్వప్నాన్ని మిస్ అవుతున్నా అంటే ఏమన్నావు? ఏం నష్టం లేదు. అక్కకి భయం అయిందట, ఆయనతో వాడు ఇంటికి వస్తే. ఏమైతుంది ఇంటికి వస్తే? మీరు లేరా? నేను లేనా? బామ్మ లేదా? అత్తయ్య మావయ్య లేరా? అందరి ముందు చెప్ప పగలు కొడతాను నేను. నాకు భయం అవుతుంది బంటి, అందుకే వచ్చేసిన. మీకన్నా వదినే బెటర్. పెద్ద పిరికోడు మీరు. అక్క డోర్ ముందట వాచ్మ్యాన్ ని కూడా కూర్చోబెట్టింది, లోపలికి రానియద్దని. ఈ ఫామ్ హౌస్ మా బంటిది వదినా. ఏంటి? ఈ తోట మా మీనాక్షిది. ఈ ఫామ్ హౌస్ ఇవన్నీ మా బంటివే. ఇదంతా బంటియే కట్టించాడు. మా బంటియా? మా బంటి మా మీనాక్షియా? ఒకసారి బంటికి ఫోన్ చేసి మాట్లాడాలి, రేపు సురేష్ వస్తున్నాడో లేదో అని. బంటికి ఫోన్ చేయడానికి ఇదంతా తాపత్రయం. ఈ సినిమా డైలాగులు రావదినా, లోపలికి రా.